బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పెట్టిన కేసులను నిరసిస్తూ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. దేశం గర్వించే విధంగా తెలంగాణ అభివృద్ధికి బాటలు వేసిన కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించడం విచారకరమని ఆయన అన్నారు. తెలంగాణలో ఫార్ములా ఈ రేసు నిర్వహించి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన కేటీఆర్ కృషిని ఓర్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ని జైల్లో వేసేందుకు కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అని చెప్పి పోలీస్ పాలనను నడిపిస్తూ ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ కేటీఆర్ గారి మీద తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం ఆరాటపడితే తెలంగాణను ఒక బ్రాండ్గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం కోసము ఇక్కడ ఈ రేస్ నిర్వహిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా మన రాష్ట్రం వైపు చూసినాయి. కేటీఆర్ గారు నిన్న సవివరంగా జరిగినటువంటి కార్యాచరణ అంతా కూడా వివరించడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అని చెప్పి పోలీస్ పాలనను నడిపిస్తూ ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ కేటీఆర్ గారి మీద తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం ఆరాటపడితే తెలంగాణను ఒక బ్రాండ్గా